చూడు. హాయ్, ఏంటిది? ఏం కొరియర్ వచ్చింది? కొరియర్ కాదు మరి అది మింత్రా బ్యాగ్ లాంటి దాంట్లో శివ ఒక్క నిమిషం, నేను మాట్లాడుతున్నా, రికార్డ్ చేస్తున్నా, ఏంటి కదా నాకు కావాలి. కానీ ఇది కొర్రమీను. ఓకే, వాట్ ఈస్ దిస్? ఇది ఎందుకు ఈ కవర్ లో ఉంది? అక్కడికి స్టోర్ లో తీసుకొని వచ్చా. ఎందుకు? ఇక్కడ లేవు. నువ్వు తినాలనుకుంటే ఏమి దొరకవు. పాలక్ పన్నీర్ అడుగుతాడు, లేక ఇవాళ పాలక్ పన్నీర్ చేసుకుందామా అని. పాలక్ ఫిష్ కావాలి కదా. పన్నీర్ ఉంటే పాలక్ ఉండదు, పాలక్ ఉంటే పన్నీర్ ఉండదు. ఇవాళ వ్లాగ్ చేస్తున్నా. నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు? సండే టార్చర్ ఎట్ హోమ్ అని చెప్పి ఆల్రెడీ ఫిష్ ఫ్రై ఇంతకు ముందు వ్లాగ్ చేసింది, ఎక్కడ పడేసిన ఫుటేజ్. దొరికినప్పుడు వేస్తానులేండి అన్నా. గుండుతో ఉన్నప్పుడు అది అంటే ఇప్పుడు నేను పోగొట్టేసానని చెప్తున్నావు అన్నా. మా అన్నది ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. కాదు కాంప్లెక్స్ బాగుంది సైజ్. టికెట్ తెచ్చుకున్నా. ఎస్, నీట్గా ఇప్పుడు దీన్ని మ్యారినేట్ చేసుకున్నా. ఫస్ట్ టైం మేము ఇది ఇంట్లో కుకింగ్ గైస్. ఎప్పుడు చీరాలలోనే నేను ఫస్ట్ టైం తిన్నా. దాని తర్వాత ఎప్పుడు తిందాం అనుకున్నాం, కుదరలేదు. ఇవాళ మా ఆయన స్టైల్లో ఏదో చేస్తా అన్నారు. ఫ్రై చేస్తా. అర్జున్ కోటి. I'm a very good girl. Send me your teacher, my dear brother. ఇది నార్మల్ ఫ్రై అంతేగా? అదే కొరమేన్ ఫ్రై రెగ్యులర్ చేస్తాం కదా. ఓకే, వాషింగ్ తర్వాత కలుసుకుంటాం మిమ్మల్ని. ఇలా ఉంది కదండి కిచెన్. కాసేపటి తర్వాత చూడండి మాయం అయిపోతుంది. ఇలా నీకు అట్లే నీట్గా క్లీన్గా ఉండాలంటే ఏం చేయాలి తెలుసా? ఏం చేయాలి? వంట చేసుకో, ఆర్డర్ చేసుకో. ఆర్డర్ చేసుకోవాలా? స్నో ఫ్లేవర్స్ కావాలా? మంచు పూల స్నో ఫ్లవర్స్ అవి. అంటే పైన అది ఫ్రాస్ట్ ఎలా అయిపోయింది షేప్. ఇన్ టిపికల్ డాడ్ థింగ్స్ చేస్తున్నాడు అండి. సండే రొటీన్ ఇది. బుక్ తీసి చదవడం. డాడీ ఊరు వెళ్ళారు కాబట్టి వాళ్ళు ఉంటే ఏం చేసేవాళ్ళు అని చెప్తున్నాను నీకు. ఇగో డాడీ టైం పాస్ కి ఇది ఫిల్ చేసుకునేవాళ్ళు. ఏమంటారు దీన్ని? వెళ్ళు అంటే బాక్స్ సమ్ సుడోకు లాగా పజిల్. తెలుగు సుడోకు అనుకో. సో అయితే డాడీ చెప్తా. డాడీ దీనికి ఒక ఈజీ ప్రాసెస్ ఉంది. మాక్సిమం 1.5 minute లో చేసేయచ్చు దీన్ని. ఎలా ఆన్సర్స్ చూసా. ఇప్పుడు ఇది ఈ వీక్ బుక్ కదా, నెక్స్ట్ వీక్ వెయిట్ చేస్తే వాడు చిన్నది ఇస్తారు, అందులో చూసి రాసుకోవచ్చు. ఇప్పుడే కదా కొట్టాలనిపించుంటది. నువ్వు దయ్యాలలో ఒక రకం అంట, దీన్ని కళ్ళ గోకుతున్నట్టు. హస్బెండ్ నీ ముఖం లేడీ అని అక్కడ దయ్యాలలో ఒక రకం. దీంతో తలగొక్కోటాన్ని ఒక సామెత 3 అక్షరాలు. కురువితో తలగొక్కోవడం అనే సామెత ఉంది తెలుసా? అది క్వశ్చన్, అది ఆన్సర్ లేదు, జస్ట్ అలా. శివ వంట స్టార్ట్ చేసేటప్పుడు చెప్పు, లిప్స్టిక్ వేసుకుని వస్తాను. ఎందుకు ఇట్లా మాట్లాడతారా? ఎట్లా ఫిష్ మా ఇంట్లో ఫిష్ తల్లి తెలుసా నీకు? శివ ప్లీజ్ అలాంటి క్వశ్చన్స్ నువ్వు వీడియో చూపించారు. 29th ఏంటది? కోతి ఆన్సరా? కోతే. గైస్ ఇప్పుడే మా ఆయన ఫిష్ వాషింగ్ చేసేసారు. సో ఎప్పుడు నన్ను తిట్టుకోకండి వీడియో చూసిన ఎవరైనా కూడా, ఎందుకంటే మీట్ వాషింగ్ అన్నది నాకు అదొక పెద్ద టాస్క్. నేను పెళ్లి చేసుకునే ముందే శివాకి కండిషన్ పెట్టేసానికి, లైక్ నువ్వు ఏమన్నా చెప్పు చేస్తాను, కానీ ఈ మీట్ వాషింగ్ మాత్రం నేను ఎప్పటికీ చేయలేను శివ. ఎందుకంటే నేను చేశానంటే నేను తినలేను గాయస్, ఎందుకు అది నాకు తెలీదు. ఎవరైనా వంట చేసి పెడితే మంచి తింటాను. వెజ్ అయితే మొత్తం అత్తయ్య వంట చేసి పెట్టేస్తారు కాబట్టి తినేస్తాను. నాన్ వెజ్ అంటే మా ఆయన చేయాలి. ఎంతైనా హస్బెండ్ వంట చేస్తే ఆ ప్రేమే వేరే ఉంటది కదండి. అండ్ ఎస్ పెద్దయ్యాక హరిని వంట చేస్తుంది. సో మొత్తానికి ఎవరైనా వంట చేస్తేనే నేను తినే కార్యక్రమంలో ఉంటా. బట్ నేను వంట చేయాలి అంటే అదే నిజం.
ఇద్దరిది చెప్పా. మా కిచెన్ లో ఫ్యాన్ కూడా ఉంది చూడండి. శివ చూడు కదా. ఫోన్ వెనక మొత్తం ఫ్యాన్స్ ఉన్నాయి. ఎలా ఇప్పుడు ఈ చిన్న చిన్న హెల్ప్ కూడా నేను చేయలేనా అని చెప్పి నాకు చెప్పకండి, ఎందుకంటే నేను చేస్తా. జస్ట్ కెమెరా ముందు మా ఆయన ఓన్లీ యాక్టింగ్ చేస్తారు. నేను ప్రొఫెషనల్ గా మేము ఆర్టిస్ట్ అయితే ప్రొఫెషనల్ గా మేము ఆర్టిస్ట్ అయితే వీళ్ళు మాత్రం లైక్ బాన్ ఆర్టిస్ట్ వీళ్ళు. ముందుగా మనము మసాలాలు అన్ని తెచ్చి ఇక్కడ పెట్టుకోవాలి. మహి నోరు మూసుకోవాలని అంటావు కదా, అది ఎట్లాగా అవ్వదు వాళ్ళకి కూడా తెలుసు. నువ్వు మౌనవ్రతం చేస్తాను. ముందు మనం పసుపు వేసుకోవాలి. నేను ఎప్పటి నుంచి చెప్తున్నాను, నేను ఒక వ్లాగ్ ఏం మాట్లాడను, నువ్వు అంతా అది అవ్వదమ్మా. ఇంతసేపు మన మొహం చూపిస్తాం, మసాలాలు చూపి. ఇప్పుడు నేను డ్యూయల్ క్యాప్చర్ ఆన్ చేసా. అన్ని కొంచెం సౌండ్ తగ్గించే, టీవీలో సౌండ్ తగ్గించేవే. ఏమేసావు కన్నా? ఫస్ట్ పసుపు వేసా, కొంచెం కారం, ఇది కూర కారం, ఓకే. ఇదేమో కాశ్మీరీ కారం, కలర్ఫుల్. ఇది మంచి ఫ్లేవర్ ఇస్తుంది. అయిపోయింది, వేసేసుకో, కొంచెమే ఉంది. మంచి ఫ్లేవర్ ఇస్తుంది అనమాట. ఇది ఆమ్చూర్, ఇది ఆప్షనల్ అండి, మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. కానీ కొంచెం టేస్ట్ బాగుంటుంది ఫ్రైస్. చలికాలం కాబట్టి కొంచెం జీరా పౌడర్ బాగుంటుంది. నెక్స్ట్ మన ఇంటి గరం మసాలా, ఇంట్లో చేసిన గరం మసాలా, సాల్ట్, ఇవన్నీ ఫస్ట్ డ్రై మసాలాస్ ఇలా శివ మిక్స్ చేసుకుంటారు. ధనియాల పొడి వద్దా కదా? ఇది మేము ఇంట్లో చేసి పెట్టుకున్న గరం మసాలా. నెక్స్ట్ టైం రికార్డ్ చేస్తే ఎప్పుడు అనుకుంటా కానీ కుదరలేదు. ఇది పుదీనా, ఇది కరివేపాకు మ్యారినేషన్ కోసం తీసి పెట్టుకున్నాం. ధనియాల పొడి ఇంట్లో అయిపోయిందని నేను ప్యాకెట్ తెచ్చుకొని వాడుకుంటారు. ఎస్, ఈ డ్యూయల్ కెమెరా పెట్టాను ఇప్పుడు దాకా, మొత్తం ఇట్లాగే ఉన్నా నేను. చూద్దాం ఏం చేస్తారు మా వారి వాళ్ళ. యాక్చువల్లీ మనం ఆ ఫిష్ కాంఫ్లెట్ శివ ఓవెన్ కూడా పెట్టుకోవచ్చు కదా. ఇది కూడా మేము ఇంట్లోనే చేసుకుంటాం, చెప్పాం కదా, బయట నుంచి ఎప్పుడు కూడా తెయ్యాము. బయట నుంచి తెచ్చి అల్లం ఇంట్లో వెల్లుల్లి పట్టుకుంటాం. అయినా డ్రై మిక్స్, డ్రై మిక్సింగ్ అవుతుంది. బయట టమాటాలు అమ్ముతున్నారు ఎవరు, ఎండ మాత్రం అదరు కొడుతుంది కానీ చలి కూడా వాళ్ళు టమాటా సౌక 3 కిలో అని అంటున్నారు. నౌ హీస్ యాడింగ్ ఆవ నూనె, సర్సోం కా తేల్ అన్ని వాడి కారు తీసుకొని ఆడుకుంటున్నావు ఎందుకు? ఇట్లా మిక్సింగ్ చేయాలి గైస్. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి మనం? ఇంకా మిక్స్ చేసి చేప. ఇది ఫస్ట్ కాంప్లీట్ దానికా? మొత్తం రెండింటికి సేమ్ మసాలా వేసారు. కానీ ఇంత సరిపోదు కదా కన్నా? సరిపోదా? ఒక్క నిమిషం ముందే ఎక్కువ వేసేయకుండా. సో కాంప్లీట్ ఫస్ట్ టైం కాబట్టి ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. సో లెట్స్ సీ హౌ ఇట్ విల్ కమ్ అన్నది. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా ఇది వేస్తేనే మనకి ఫ్లేవర్ టేస్ట్. ఎందుకు ఫస్ట్ డ్రై మిక్సింగ్ చేసి ఇలా చేస్తావు? ఎప్పుడు అడుగుదాం అనుకున్నా. ఇది బాగా పట్టుకుంటది, నీట్ గా అన్ని కలుస్తాయి. అప్పుడు దానికి పెట్టేయండి డైరెక్ట్ గా ఒకటే సింగిల్ ఫ్లేవర్ వస్తుంది. నువ్వు సరిగ్గా కలపలేదు అనుకో, ఒక సైడ్ అల్లం వెల్లుల్లి ఫ్లేవర్, పైన మసాలా కోటింగ్, అట్లా కారం ఉంటుంది కొన్ని కదా. ఏంటది? మ్యారినేషన్ కి ఎక్కువ టైం ఉండదు కాబట్టి మనం మంచిగా నిమ్మరసం. టైం ఉంటే మీరు బిఫోర్ డే నైట్ చేసుకొని మార్నింగ్ చేసుకొని తినొచ్చు. 2-3 hours మ్యాక్స్ అంతే. ఫ్రైయే కదా. మసాలా వాసన అద్దరు కొట్టేసావు కన్నా. అట్లా ఉంటుంది మరి. పెట్టొచ్చు కదా కన్నా ఒకటి క్లౌడ్ కిచెన్ లాంటిది. కొనుక్కునే వాళ్ళు ఉంటారు. వీకెండ్స్ హెల్ప్ చేస్తా, కావాలంటే అన్ని చేసి పెడతా. ఆర్డర్స్ అన్ని నేను తీసుకుంటా. గూగుల్ పే, ఫోన్ పే నాది. డబ్బులు వస్తాయి కదా కన్నా. టేస్ట్ కూడా తెలుస్తుంది కదా అందరికి. లైక్ హౌ శివ ఇస్ కుకింగ్ ప్రో మాస్టర్ షెఫ్. ఆ మసాలా మిక్సింగ్ తర్వాత 1 స్పూన్ పెరిగేసారు శివ. జస్ట్ బైండింగ్. ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కొరమైన ఎప్పుడు ఇట్లా చేస్తాం మనం. హోటల్లో పని చేసినట్టు ఎందుకన్నా చూసి అన్ని వీడియోలు చూసి మాస్టర్ షెఫ్. అన్నీ ఓకే, పర్ఫెక్ట్ ఉంది. ఆ సర్సోంకి తేల్ ఫ్లేవర్ ఇలా తెలుస్తుంది. కొత్త గెస్టా?
వీళ్ళు మా కొత్త గెస్ట్ ఫస్ట్ టైం వచ్చారు ఇంటికి. మొహమాట పడుతున్నారు తెరవండి. ఫస్ట్ టైం నేను ఇట్లా చూస్తూ నాకు ఫిష్ని ఇట్లా కంప్లీట్ ఫిష్ లా కుక్ చేయడం అంటే మనం బయట తింటాం కానీ మన ఇంట్లో తెచ్చుకొని చేయడం ఇలా ఫస్ట్ టైం కదా. ఎప్పుడు అట్లా ఇట్లా ముక్కలు కొట్టించే తెస్తాం కదా, కొర్రమేనే తెస్తాం. ఇది డీప్ ఫ్రై కూడా చేస్తే బాగుంటుంది అన్నాను కానీ మేము పాన్ ఫ్రై చేసుకుందాము, మంచిగా బీచ్ సైడ్ అమ్ముతారు కదా అట్లా తిందాం అనేసి అని అనుకున్నాం. తావా ఫ్రై. బట్ ఇది చీరాలలో హ్యాపీ డేస్ హోటల్లో అద్దరు కొట్టేశారు. అది డీప్ ఫ్రై భలే ఉండేది. వావ్, సూపర్ నానా, గుడ్ జాబ్. థ్యాంక్ యూ. శివ మన ఎంగేజ్మెంట్ యానివర్సరీ ఉంది ఈ మంత్. శివ ఎంగేజ్మెంట్ ఎప్పుడైంది కదా? డేట్ చెప్పు. డేట్ చెప్పు. సో ఫస్ట్ అయితే మేము పాన్ పెట్టేసాం ఒకటి. ఈ పాన్లో ఆయిల్ వేసుకుంటున్నాం, కుకింగ్ ఆయిల్. నేను రైస్ వాష్ చేసి పెట్టి సైడ్లో. అయితే ఫస్ట్ ఏం ఫ్రై చేసినావు కదా? ఫస్ట్ పాంఫ్రెట్ కొంచెం చేసేసి స్లోగా, ఎందుకంటే అది కుక్ స్లోగా అవ్వాలి, మీట్ అంతా కుక్ అవ్వాలి కాబట్టి. సండే స్పెషల్స్ యాక్చువల్లీ ఇవాళ మేము ఫుల్ కోడి చేసుకుందాం అనుకున్నాం. ముందు మూతి పెడదాం. ఆపోజిట్ డైరెక్షన్లో పెడతావా? ఉంటుంది. ఇప్పుడు దాకా వెనక పొయ్యి మీద పెట్టి మూత పెట్టి కుక్ చేశారు. అన్నీ అయిపోయాక లాస్ట్కి అట్లా దాని మీద పెట్టుకోవాలి. బాగుంది ఇది. ఇది కాసేపు పక్కన పెట్టుకోవాలి. నువ్వు చేసిన పనికి పాపం అదే ఊడిపోయింది చూసావా? పర్లేదు, ఎట్లయినా తినేదేగా. ఊడిపోయింది నువ్వు తింటావు. పిచ్చి లాగా ఉన్నది బాగుందా లేదా తిని నేను చెప్తా. స్మెల్లింగ్ అయితే సో గుడ్ ఉంది, లైక్ గోవా వైబ్స్ వచ్చాయి నాకు. ఇది తిప్పిన తర్వాత మళ్ళీ ఒకసారి పెట్టేస్తాను. ఏడుస్తుంది కరేపాకు. ఈ ఫిష్ మంచి కుక్ అవుతా ఉంది. ఇప్పుడు కొరమీను ఫ్రైకి ఇంకొక ప్యాన్ పెట్టాము. సో దట్ ఫస్ట్ మ్యారినేషన్ అయినవి లైట్గా అలా పిల్లలకి పెట్టేద్దాము అనేసి. ఈసారి శివ ఎక్కువ కోటింగ్ చేయకుండా కొంచెం సింపుల్ ఉంచాడు, ఎందుకంటే పిల్లలు కూడా తినాలి అని చెప్పేసి. ఆల్మోస్ట్ డన్ ఇది. ఆల్మోస్ట్ డన్. ఇక్కడ ఫస్ట్ రౌండ్ ఒక పిల్లల కోసం అవుతున్నాయి. లాస్ట్ టైం కూడా శివ ఫ్రై నేను ఫిష్ పులుసు చేశాను, ఇప్పుడు మిస్ అయింది. దొరికితే ఎప్పటికీ నా వ్లాగ్ అప్లోడ్ చేస్తా, త్రో బ్యాక్ అని చెప్పి. మిస్ అయిన ఫిష్ ఫ్రై అని తినేసా. కానీ టాస్కే కదా. ఆల్మోస్ట్ డన్. మా మేదని శివానే పడుకుంటుంది యూనో. నేను కొంచెం టేస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. వావ్, ఎందుకు అడుగుతున్నావు? ఓ మై అండి చెప్పు. లెట్స్ టేస్ట్. ఇది పాంఫ్రెట్. అది కుట్టేసావు. లెమన్ ఇట్లా పిండుకొని తింటే ఉంటది. ఏమైంది అంత బాగాలేదు, నేను ఊరికే వీడియో కోసం అట్లా చెప్పా. నువ్వేం తింటున్నావు? ఇలాంటివి నానమ్మ వాళ్ళు లేనప్పుడు చేస్తాం కాబట్టి పర్లేదు. ప్రయోగమైన హిట్ అయినా ఫట్ అయినా వెంటనే అయిపోద్ది కాబట్టి. రైస్ రెడీ అవుతుంది, ఇంకో వైట్ ఫిష్ అవుతుంది, ఇంకొకటి ఏమో చేస్తాను. దీన్ని శివ తావా ఫ్రై లాగా చేస్తాడు, అదిరిపోద్ది. ఈ ఫిష్ని మేము చాలా పిసికేస్తున్నాం గైస్ తినే లోపే. ఇక్కడ కూడా పిల్లల కోసం అని చేస్తే మంచిగా యమ్మీ ఉంది. నేను హరిని టేస్ట్ చేసేసాను. పిల్లల మమ్మీ కోసం ఎమ్మీగా ఉంది ఫిష్. ఏంటన్నా ఏదో చెప్పావు రైమింగ్ లో? పిల్లల మమ్మీ కోసం ఎమ్మీగా ఉంది ఫిష్.
ఆనియన్స్ వేసుకోవాలి ఫస్ట్ రైస్. విజిల్ రాలేదు కదా నా హెల్ప్ ఏమన్నా మా సేవలు ఏమన్నా కావాలా? వీడియో తీసుకోండి, అదే మీ సేవ. ఉల్లిపాయలు కొంచెం వేగాక కరివేపాకు వేశారు. దాని తర్వాత ఈ మ్యారినేషన్లో మిగిలిన మసాలా ఏదైతే ఉందో ఇలా మిగిలిన దానికన్నా కొంచెం ఎక్కువనే కలుపుకుంటాను నేనే. రెగ్యులర్గా మిగిలిన దాన్ని జనరల్గా ఏం చేస్తారో మాకు తెలియదు, కానీ మేమైతే ఇలా దీన్ని పాన్ ఫ్రై చేసేసుకుంటాం. సో దట్ అన్నంలో చాలా బాగుంటుంది. మిక్సింగ్ అవుతుంది. నా ఇప్పుడు బాయిల్డ్ ఎగ్ తింటే దీంతో పాటు ఇట్లా పెట్టేసుకోవచ్చు. కొంచెం ఎగ్ టిక్కా అవుతుందా? ఫ్లేవర్ ఇదే. ఇది చాలా టేస్టీ ఉంటుంది. ఫిష్ కూడా పక్కకు పెట్టేస్తాం. ఫుడ్ ఆన్ వీల్స్ పెట్టొచ్చు కదా నువ్వు. మీల్స్ రబ్బర్ ఉంటాయి కదా. బ్యాడ్ ఫెలో. పుదీనా నేను కట్ చేసాను టైల్స్. ఏంటిది ఫ్లేవర్ కోసం అలానే ఆనిస్తున్నారు. ఏంటి కుక్కర్ విజిల్ రాలేదు ఇంకా? రానంటుంది వాడు. పొద్దున ఇట్లా 2 పెట్టలు వేసుకొని లాస్ట్ పైన కొత్తిమీర పక్కన కొత్తిమీర అక్కడ పెట్టా. ఇప్పుడు అయిపోయి పని. ఇవన్నీ ఈయనకి రెడీ చేసి పెట్టాలి. అప్పుడు ఈయన వాడుకొని మాకంటారు నువ్వు వెయిట్ చేసావు, నేనే కదా మొత్తం చేస్తున్నా అంటారు. వస్తుంది విజిల్ వస్తుంది. అన్నీ సరిపోయినాయి. సో ఆల్మోస్ట్ 1కి మా ఫుడ్ రెడీ అయిపోయింది గైస్. వీకెండ్ మా ఇంటికి ఎవరైనా భోజనానికి రావాలి అనుకుంటే సాటర్డే ఆర్ సండే రండి గైస్. ఎందుకు చెప్పకన్నా? ఎందుకో చెప్పి చూస్తా. వెరైటీ నాన్ వెజ్ తినాలి మీరు, మంచిగా యమ్మీగా హెల్దీగా టేస్టీగా వెరైటీ ఘాటుగా తినాలి అని అంటే వీకెండ్స్ విత్ శివ అన్నట్టు రండి. ఏమో చేసేస్తున్నారు మా ఆయన వెనక మాడకుండా. వాటర్ వేస్తూ ఉంటే ఓవర్ బర్న్ అయ్యి మారదు. ఈ షో చూసే వాళ్ళు ఎవరైనా కుకింగ్ షో లాంటిది ఏమైనా హోస్ట్ చేస్తే ఎందుకు ఇంత షో చేస్తున్నావు అంటే మళ్ళీ కామెంట్స్ లేదు. మా ఆయన్ని పిలవండి. బట్ శివ కుక్స్ అమేజింగ్, అందుకే నేను చేయను, గెస్ట్ అపీరెన్స్ చేస్తా. శివ గారు రెడీ అండి? ఎండింగ్ చెప్పమన్నా కదా, ఎండింగ్ వచ్చేసింది. ఆ ఎండింగ్ ఈ ఎండింగ్ మాకు వద్దు. ఇగో ఇది మంచి కీమా లాగా ఉంటుంది. ఇవ్వండి టావా ఫ్రై, దీన్ని మసాలా టావా ఫ్రై. ఇది రైస్ వైట్ రైస్లో వేసుకొని ముక్క నంచుకొని తింటే చాలా బాగుంటుంది. అది సో ఇది రెడీ అయిపోయింది. ఇది పాంఫ్రెట్ ఫ్రై బై శివనాగ్ ఫర్ ద ఫస్ట్ టైం ఎవర్. దిస్ ఇస్ కొర్రమీను ఫ్రై. నేను ప్లేటింగ్ చేశాను గైస్. చెప్పవే. ఏదో కష్టపడ్డోళ్ళేండి. రైస్ రెడీ, రసం రెడీ, లెట్స్ ఈట్. తినేద్దాం, చల్లగా అయిపోతుంది. గుడ్డు పడుకున్నాడు, వాడు లేచేలోపు మనం తినేసామనుకో, వాడు లేచాక వాడికి రసం అన్నం పెడతాం. సరే, తినేటప్పుడు మళ్ళీ ఎండింగ్ చెప్పలేము కాబట్టి ఇక్కడ చూపించేద్దాం. తినేసాట్లు వేసేద్దాం. ఎస్. సో మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. ఇట్స్ వెరీ హెల్తీ. లైక్ మంత్లీ 1 or 2 ఫిష్ తినడం ఇట్స్ లైక్ వెరీ గుడ్ ఫర్ హెల్త్. ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. నాన్ వెజ్ ఏదైనా మార్చుకోవచ్చు. సో బెనిఫిట్స్ అయితే ఇంకా ఫిష్తో బెనిఫిట్స్ మనకి చాలా ఉంటాయి కాబట్టి సెలెక్టెడ్ ఫిషెస్కే ఉంటాయి కాబట్టి అది కూడా ఒకసారి చూసుకొని తినాలి. సో ఇవాటికి మాదైతే లంచ్ ఇలా కుక్ చేశారు మా వారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, లెట్స్ బెల్ ఐకాన్ మర్చిపోతుంది. యమ్మీ. సో గ్రేవీ ఇలా కలుపుకొని శివ ఫిష్ నంచుకొని తింటారు. గ్రేవీ ఇరగదీసావు కదా, మంచి ఇట్లా పొడిలా ఉంది. ట్రై చేయండి గైస్. బాయ్. మారేడుమిల్లి నుంచి మేమైతే ఇప్పుడు సిద్ధు వాళ్ళ ఊరికి బయలుదేరాము. పెరుగు వచ్చేసింది తిక్క తిక్క తిక్కగున్నదే ఏ కిక్